ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చావు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. మా పట్ల మీరు కలిగిన గొప్ప ఉద్దేశాలు, తలంపులు మా జీవితాల్లో జరిగించండి. నీ చిత్తాన్ని తెలుసుకొని నడుచుకునే కృపను మాకు ఇవ్వండి. మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మాథ్యూ చాప్టర్ 9 verse 29. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ అంటు యూ. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మనము దేవుణ్ణి నమ్మితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకే చెప్తున్నాడు ఏమంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. నమ్మితే దేవుడి కార్యాలు చూస్తాం, నమ్మలేకపోతే ఏ కార్యం మనం చూడలేం. సరే, మనం మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. కొందరు పక్షవాయు గల ఒక మనిషి నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయనున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. ఇక్కడ మనం ఒక అద్భుతమైన సంఘటనని చూస్తున్నాము. నలుగురు వ్యక్తులు ఒక పక్షవాయు గల వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి తీసుకురావడానికి మోసుకొని వచ్చారు. అయితే ఎక్కడైనా యేసయ్య ఉన్నాడు అంటే ఆ స్థలం అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది, ప్లేసే ఉండదు అనమాట. అయితే వాళ్ళు దేవుడి దగ్గరికి తీసుకుపోవాలనుకున్నప్పటికీ వెళ్ళలేకపోయినారు. కానీ అంతటితో వాళ్ళు వెనక్కి తిరిగిపోలేదు. కానీ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. యేసయ్య ఏ ఇంట్లో కూర్చున్నాడో ఆ ఇంటి పైకప్పుకి ఎక్కేసి ఆ వ్యక్తిని మరి యేసయ్య ముందర పరుపుతో సహా దింపారని చూస్తున్నాం దేవుడి వాక్యంలో. నిజానికి ఇది అంత చిన్న విషయం కాదండి, ఎంత కష్టతరమైనది కదా. ఎందుకంటే ఒక పక్షవాయు కలిగిన వ్యక్తిని వాళ్ళ యొక్క పరుపులో తీసుకొని వచ్చారు. అయితే స్థలం లేకపోయినందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలనో లేకపోతే ఇంకేదైనా డెసిషన్ తీసుకునేవాళ్ళు మనలాంటి వాళ్ళు అయితే. కానీ వాళ్ళకు ఆశతో వచ్చారు, ఎలాగైనా దేవుడితో ఈరోజు ఈ వ్యక్తి బాగుపరచబడాలి, ఈ వ్యక్తి బాగవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మోసుకొని వచ్చారు. పాపం నడిపించుకొని తీసుకురాలేదు, అతనేం పరుగెత్తుకొని రాలేదు. కానీ అతన్ని ఎలా తీసుకొచ్చారు? వీళ్ళు మోసుకొని వచ్చారు. అయితే స్థలం లేకపోయింది వాళ్ళకి యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకుపోవడానికి. అయితే ఆ సమయంలో మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తాం, సరేలే యేసయ్యని ఇంకొకసారి మీట్ అవ్వచ్చు, ఇంతమందిలో మేము ఎలా వెళ్ళాలి, ఎలా ఆయన ఎదుర్కోగలుగుతాము, ఇప్పుడు ఇంతమందిని తోసుకొని ఎలా పోగలమని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు మనలాంటి వాళ్ళైతే. కానీ ఈ వ్యక్తులు అలాంటి వాళ్ళు కాదు. ఒక విశ్వాసంతో, ఒక దృఢ సంకల్పంతో వచ్చారు. కాబట్టి ఎలాగైనా ఈ వ్యక్తి రోజు స్వస్థపరచబడాలి, ఈ వ్యక్తి రోజు బాగుపడాలి అనే ఆశతో తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళకి వచ్చిన ఆలోచన ప్రకారం అప్పట్లాగా మనలాగా కాంక్రీట్ ఇండ్లు అయితే లేవు కాబట్టి పెంకులో లేకపోతే ఇంకా వేరే ఈజీ వే ఉండొచ్చు. అందుకనే వాళ్ళు పైకెక్కి ఆ యొక్క ఇంటి పైకప్పును రిమూవ్ చేసి ఆ వ్యక్తిని పరుపుతో యేసయ్య ముందు దింపినట్లుగా చూస్తున్నాం. వాళ్ళ విశ్వాసం చూసినప్పుడు దేవుడు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు. మరి వెంటనే ఏమన్నాడంటే ఆ వ్యక్తితో, మరి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నువ్వు లేచి నీ పరపెత్తుకొని నడువు అని చెప్పాడండి. వెంటనే ఆ పక్షవాయు గల వ్యక్తి, మరి మోసుకొని పరుపులో రాబడినటువంటి వ్యక్తి తన పరపెత్తుకొని మరి లేచి వెళ్ళడము అందరూ చూశారు. ఆ అద్భుతాన్ని చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు అనమాట. ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేశాడు. కారణం ఏంటంటే ఆ మోసుకొచ్చిన నలుగురి విశ్వాసం చాలా గొప్పది. ఈరోజు మన విశ్వాసం, మనకి దేవుడి పైన నమ్మకం ఎలా ఉంది అనేది మనం కూడా ఆలోచించాలి. మరి ఆ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి ఆ నలుగురు వ్యక్తుల్లాగా మనం ఉన్నామా, లేకపోతే ఎందుకులే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నామా? నిజంగా వాళ్ళు అంత నమ్మకంతో, దృఢ సంకల్పంతో దేవుడి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు కాబట్టి వెంటనే ఆ వ్యక్తికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఈరోజు నీ జీవితంలో ఏదైనా అనారోగ్యం కావచ్చు, అనేక దినాలుగా నిన్ను పీడిస్తున్న సమస్య కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ రక్షణ విషయంలో కావచ్చు, లేకపోతే నీ వివాహ విషయంలో కావచ్చు, గర్భఫలం విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పోరాటంతో అనేక దినాలుగా నువ్వు బాధపడుతూ స్ట్రగుల్ అవుతూ ఉన్నట్లయితే దేవుడి దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా అనేది ఒకసారి ఆలోచించాలి.
ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆయన్ని సమీపించలేకుండా ఉన్నావు. ఎన్నో ఆటంకాలు వస్తాయండి. దేవుడి దగ్గర నుంచి ఒక కార్యాన్ని మనం పొందుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా మధ్యలో అడ్డగిస్తూనే ఉంటాడు. మరి ఆ వ్యక్తులకి అంతమంది జనసమూహం చూసినప్పుడు అనిపించుంటుంది మరలా వద్దాంలే అని. మరి దేవుడి పైన వాళ్ళకున్న విశ్వాసం బట్టి ఎందుకు ఈ రోజే ఈ వ్యక్తి స్వస్థత పొందాలి అని ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు స్వస్థత రిసీవ్ చేసుకున్నారు. కానీ మనం కూడా ఏం చేస్తాం, చాలాసార్లు మరి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మరి దేవుడితో చెప్పుకోవాల్సినటువంటి మనం అనేక సార్లు మనుషుల దగ్గరికి వెళ్తాము. దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని ఇవ్వకుండా అనేక సార్లు మనుషులకి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. అలాగే చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి భయపడుతూ వెనదిరిగిపోతూ ఉంటాం. కానీ ఈ వ్యక్తులు అలా చేయలేదు కాబట్టే వాళ్ళ జీవితంలో అంత గొప్ప అద్భుతాన్ని ఆ రోజు చూడగలిగారు. ఇదే విశ్వాసం, ఇదే నమ్మకం నీకు నాకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి నేను దేవుడి మార్గంలోనే వెళ్తున్నాను కదా, దేవుడి పనులు చేస్తూనే ఉన్నాను కదా, లేకపోతే నేను మంచిగా ఉన్నాను కదా, అయినా నాకెందుకు కార్యం జరగట్లేదు, అయినా నా మార్గంలో ఎందుకు నాకు ఆటంకాలు వస్తున్నాయి, నాకు సఫలత అనేది దొరకట్లేదు, నాకెందుకు మరి నేను కోరుకున్నది నేను పొందుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఈరోజు నువ్వు బాధపడుతూ ఉంటే సాతాను మార్గాల్లో అడ్డులు వేస్తాడు అనే విషయాన్ని గ్రహించాలి. అయినప్పటికీ నేను దీన్ని దాటుకొని వెళ్ళాలి. అక్కడ వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు యేసుప్రభు దగ్గరకు ఆ వ్యక్తిని తీసుకుపోవడానికి. కానీ వాళ్ళే అవకాశాన్ని కల్పించుకున్నారు. ఈరోజు దేవుడి సన్నిధిలో నుంచి నువ్వు ఒక అద్భుతాన్ని రిసీవ్ చేసుకోవాలంటే నువ్వు అవకాశాన్ని కల్పించుకోవాలి. నీవుగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళడం నువ్వు నేర్చుకోవాలి. ఎవరో మోసుకెళ్తేనే నువ్వు వెళ్ళే స్థితిలో ఉన్నట్లయితే చాలా కష్టం. ఈ వ్యక్తి అంటే పక్షవాయువు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నలుగురి చేత మోసుకురాబడ్డాడు. కానీ వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి అద్భుత రీతిగా ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఈరోజు నువ్వు ఒక విశ్వాసివైతే, ఒక దేవుని బిడ్డవైతే తప్పకుండా నీ అంతకు నీవుగా ఎన్ని ఆటంకాలున్నా, ఎంతమంది ఉన్నా కూడా నువ్వు దేవుడి కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేయగలిగిన హృదయం నీకు ఉండాలి. నేను ఎలాగైనా ఈరోజు ఏసైనే కలవాలి, ఏసై దగ్గర నుంచి నేను అద్భుతాన్ని పొందుకోవాలి అని నువ్వు ఆశపడినట్లయితే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు వెళ్ళిపోవు పక్కకి. మరి ఆ నలుగురు వ్యక్తులు వెళ్ళిపోలేదన్నమాట. ఆ పరిస్థితిని చూసి ఎట్లాగైనా విడుదల కావాలనుకున్నారు కాబట్టి ఇంటి కప్పును కూడా తీసేకి వెయిట్ చేయలేదు, వాళ్ళు తీసేశారు. మనమైతే ఎన్నిసార్లు ఆలోచిస్తాం కదా, వేరే వాళ్ళ ఇంటిని బీకుతున్నాం, వాళ్ళు ఏమైనా అంటారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో ఇట్లా అని మనం ఫీల్ అవుతుంటాం కదా ప్రతి చిన్న విషయాలకి. చాలాసార్లు మన జీవితంలో సెన్సిటివ్ విషయాల కోసం మనం ఎక్కువగా ఆలోచించి ఇంకా సెన్సిటివ్ అయిపోతూ ఉంటాం. ఇలా చేస్తే అలా అవుతుందేమో, ఇలా చేస్తే ఇది ఏమైనా అవుతుందేమో, ఇట్లా చేస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఇలాంటి ఫీలింగ్స్ అనేవి చాలా మందిని వేధిస్తుంటాయండి. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ గురించి థింక్ చేస్తూ వీళ్ళు మానసికంగా ఒక ఫోబియాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ నలుగురు వ్యక్తులు అలా ఆలోచించలే. ఏమైతే అయిందో వాళ్ళు ఇల్లు పీకితే మళ్ళీ వేద్దామో లేకపోతే మళ్ళీ దాన్ని ప్రాపర్గా చేసిద్దాం అనుకున్నారు. కానీ ఈ వ్యక్తికి మాత్రం స్వస్థత రావాలి. అలానే నువ్వు కూడా ఒకటి, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను దేవుడి మార్గంలో నేను నడుస్తాను, దేవుడు నా జీవితంలో అద్భుతం చేసే వరకు నేను వెయిట్ చేస్తాను అని నువ్వు కూడా నమ్మగలిగితేనండి, ఆ వ్యక్తి ఎంత అద్భుతమైన కార్యాన్ని చూశాడో మన జీవితంలో కూడా మనం అంత అద్భుత కార్యాన్ని చూస్తాం. కాబట్టి ఈరోజు నీ హృదయంలో నమ్మకం ఉందా? దేవుడు అంటే నీకు విశ్వాసం ఉందా? నమ్మితేనే నువ్వు దేవుడి కార్యాలు చూడగలుగుతావు అండి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని నమ్మకుండా దేవుడి కార్యాలు రిసీవ్ చేసుకోవడం అనేది అసంభవం, అది జరగదు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ఏ విధంగా ఉందో మొదటిగా పరీక్షించుకోను. నమ్ముతున్నావా దేవుణ్ణి? పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మడం వేరండి. పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు నమ్మడమే అదే నిజమైన విశ్వాసం. ఇక్కడ వీళ్ళకి పరిస్థితులు అనుకూలంగా లేవు, పోవడానికి మార్గమే లేదు, కానీ వెళ్ళారు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా నీకు జరిగే కార్యాలకి కానీ, నీకు మార్గం కానీ, లేకపోతే పరిస్థితులకు కానీ అన్ని ఆటంకాలే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు నమ్మితే దేవుడు కార్యం చూస్తావు, నమ్మితే దేవుడి దృష్టి నీ మీదకి వస్తుంది. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటిని చూసి భయపడుతూ కూర్చోవద్దు, వాటిని చూసి కలవరపడుతూ కూర్చోక పరిస్థితులపైన జయమిచ్చే దేవుడి వైపు చూడు, పరిస్థితులపైన విజయం ఇచ్చే దేవుడి వైపు చూడు. తప్పకుండా నీ జీవితంలో అద్భుతాన్ని రిసీవ్ చేసుకుంటావు. నిజంగా నీలో నమ్మకము, నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఏదైతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో తప్పకుండా అది పొందుకోకుండా అయితే నువ్వు పోవండి. ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో నువ్వు కనిపెట్టు, దేవుడి సన్నిధిలో ప్రార్థించు,
నీ నమ్మకాన్ని దేవుడి సన్నిధిలో చూపించు, తప్పకుండా అద్భుతాన్ని రుజువు చేసుకుంటావు. అట్టి అద్భుతాన్ని చూడటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన మాటల కొరకై వందనాలు. ఈరోజు మేము నమ్ముతున్నాం ప్రవ్వా, ఆ పక్షవాయువులు ఉన్న వ్యక్తి ఒక్క మాటతోనే స్వస్థతపరచబడ్డారు ప్రవ్వా. అయ్యా, మీరు ఒక్క మాట చెప్తే చాలా అయ్యా, మా జీవితాలు మా బ్రతుకులు మార్చబడతాయి. ఈరోజు ఎవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, నమ్మలేని పరిస్థితులు ఉన్నాయేమో తండ్రి, నిన్ను నమ్మడానికి ఆ పరిస్థితుల్లో కూడా నిలబెట్టమని, అద్భుతమైనటువంటి కార్యాలు రిసీవ్ చేసుకొని మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.